అవసరం వచ్చినప్పుడు శ్రమ రానిస్తాడు. అమ్మ కూడా చూడండి, జ్వరం వచ్చిందనుకో, ఆమె తీసుకెళ్ళింది ఆసుపత్రికి, తీసుకెళ్ళి దగ్గరుండి గాయపరిచింది. వీడమ్మో కుయ్యో ముర్రను మొత్తుకుంటుంటాడు. ఏం లేదు బేటా, ఏం లేదు అనుకుంటా ఇంజక్షన్ పొడిపించింది. ఏం లేదు అనుకుంటా గ్లూకోజ్ ఎక్కించింది. ఎందుకు? వాడు బతకాలి, వాడు బాగుండాలి. వాడు బతికి బాగుండాలి అంటే వాడికి కొన్ని నొప్పులు తప్పవు. అలాగా ప్రభు కూడా అవసరాన్ని బట్టి కొన్ని గాయాలు మనకు అనుమతిస్తాడు. నన్ను ఎందుకు ఇలా చేశావు, నా జీవితం ఎందుకు ఇలా అయింది, నా బ్రతికి ఎందుకు ఇలా అయిందంటే ఆయన ప్రేమ లేనివాడే అట్ట చేశాడా? నిన్ను కక్షబట్టి అట్ట చేశాడా? అంటే నువ్వు వేదన పడటం ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా? ఏ తల్లైనా తన బిడ్డ రోధించడం ఇష్టపడిద్దా? ఏ తల్లైనా తన బిడ్డ శపించబడటం ఇష్టపడిద్దా? ఏ తల్లైనా తన కొడుకు శాపగ్రస్తుడై దిగజారిన స్థితిలో ఉండటం ఇష్టపడిద్దా? భూ సంబంధం అనే తల్లే ఇష్టపడినప్పుడు ఆయన ఎందుకు ఇష్టపడతాడు? మనం శ్రమ పడటం మన అమ్మ ఇష్టపడినప్పుడు, మన అమ్మ కంటే కొన్ని కోట్ల రెట్లు ప్రేమ కలిగిన వాడు యేసయ్య, ఆయన ఎందుకు ఇష్టపడతాడు? శ్రమ పడొద్దని కదా సిలువెక్కాడు. ఆయన మన భావి జీవితం శుభప్రదమై మనం దీవెనకరంగా ఉండాలంటే కొన్ని దుర్లక్షణాలు మనలో తొలగిపోవాలి. అవి తొలగిపోవాలంటే కొన్ని గాయాలు మనకు అవసరం. అవసరాన్ని బట్టి కొన్ని అనుమతిస్తాడు తప్ప నీ మీద నా మీద పగ ద్వేషం ఉండి కాదు. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అర్థమైతే. ఆనాడు నువ్వే కన్నీళ్లతో పాడుకుంటావు, ఇందుకోసమేనా నన్ను ఇంత శ్రమ పెట్టావు అని, ఈ స్థితిలో నన్ను ఉంచడానికా నన్నంత నలగొట్టావు అని నువ్వే పాడుకుంటావు భవిష్యత్తులో.